రామోజీ గ్రూప్ అధినేత చెరుకూరి రామోజీరావు గారు ఈరోజు జూన్ 8వ తేదీ తెల్లవారుజామున మరణించడం జరిగింది. కృష్ణా జిల్లా పెదపారుపూడిలో వ్యవసాయ కుటుంబంలో రామోజీరావు గారు 1936 నవంబర్ 16న జన్మించారు. ఇతని అసలు పేరు చెరుకూరి రామయ్య. రామోజీరావు గారు ఒక వ్యాపారవేత్త, మీడియా వ్యవస్థాపకుడు మరియు చలనచిత్ర నిర్మాత. ప్రపంచంలోనే అతిపెద్ద చలనచిత్ర నిర్మాణ సంస్థ అయిన రామోజీ ఫిలిం సిటీ, ఈనాడు వార్తాపత్రిక, ఈటీవీ నెట్వర్క్ ఆఫ్ టీవీ ఛానళ్లు, చలనచిత్ర నిర్మాణ సంస్థ ఉషా కిరణ్ మూవీస్ని స్థాపించారు. రామోజీరావు గారు ఆంధ్రప్రదేశ్లోని డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్కు చైర్మన్గా కూడా ఉన్నారు. రామోజీరావు గారు తెలుగు సినిమాలలో తన రచనలకు గాను 4 సౌత్ ఫిలింఫేర్ అవార్డులు, 5 నంది అవార్డులు మరియు నేషనల్ ఫిలింఫేర్ అవార్డును పొందారు. 2016లో అతనికి జర్నలిజం, సాహిత్యం మరియు విద్యలో చేసిన కృషికి భారతదేశం యొక్క 2వ అత్యున్నత పౌర గౌరవమైన పద్మవిభూషణ్తో సత్కరించారు. 1974 ఆగస్టు 10న విశాఖపట్నంలో ఈనాడు పత్రికను ప్రారంభించారు. 1983వ సంవత్సరంలో ఉషా కిరణ్ మూవీస్ ప్రొడక్షన్ హౌస్ని స్థాపించారు. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్లో తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడం, మరాఠీ, బెంగాలీకి సహా 80కి పైగా విభిన్న భాషల్లో సినిమాలను నిర్మించారు. రామోజీ ఫిలిం సిటీని 1996లో హైదరాబాద్లో ప్రారంభించారు. సినిమాలే కాకుండా ఈ ఫిలిం సిటీ ఒక గొప్ప పర్యాటక ప్రదేశం. భారతదేశంలో ప్రాంతీయ ఛానల్ను ప్రారంభించిన మొదటి వ్యక్తి రామోజీరావు గారు.